అమ్మలారా, వైఎస్ఆర్ నగర్ ప్రజలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మనము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అనేకమైన వార్తలు, విశేషాలు, వింతలు మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ప్రియులారా, ఎక్కడ చూసినా అక్కడ హత్య జరిగిందనో, ఇక్కడ దొంగతనాలు జరిగాయనో, లేకపోతే ఎంతో కఠోరమైనటువంటి వార్తలు ఉదయం లేచినప్పటి నుంచి మనం వింటూ ఉంటాం. కానీ ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మీకు మంచి శుభవార్త తీసుకుని వచ్చామండి. అవును ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి, ఈ కాలనీ వాసులను ప్రేమించి మీ యొద్దకు మంచి శుభవార్తను తీసుకుని వచ్చాడండి. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకమునకు పంపించాడండి. అవును ప్రియులారా, మనిషి పాపము చేత చచ్చేటటువంటి స్థితిలో, మనిషి పాపము చేత మరణ స్థితిలో ఉండగా మరణం నుంచి జీవములోనికి దేవుడు మనుషులను దాటించుటకు ఎంతగానో ప్రేమించి, మనుషులను ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకమునకు పంపించారు. ప్రియులారా, మనము చేసే కష్టములకు, మనము చేసే పనికి ప్రతిఫలం ఒక దినాన మనం పొందవలసి ఉంటుంది. ప్రియులారా, మీకు మరి విశేషముగా చెప్పడం ఏమిటంటే, ఒక పని చేయటం ద్వారా దాని కూలిని మనం సంపాదిస్తాం. ఒక ఉద్యోగం చేయటం ద్వారా మనకు జీతం వస్తుంది. మరి పాపం చేయటం ద్వారా కూడా మనకు జీతం వస్తుంది. పాపము ద్వారా వచ్చు జీతం ఏమిటంటే అది మరణమని దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్నది. ప్రియులారా, మరి పాపము లేకుండా ఉన్నటువంటి నరుడు ఈ లోకంలో ఎవరున్నారని తరచి చూస్తే బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది, ఏ మనిషి నీతిమంతుడు కాదు, కానీ ప్రతి వ్యక్తి కూడా పాపము చేసి మరణమునకు పాత్రుడై ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, మరి ఈ మరణము నుంచి తప్పించబడుటకు, ఈ పాప అనే మరణం నుంచి తప్పించబడుటకు మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మనిషి చేయని ప్రయత్నం అంటూ లేదు. మనం అనేక విషయాల నుంచి, అనేక పాప క్రియల నుంచి, వాటి మూలమైనటువంటి మరణం నుంచి విడిపించబడడానికి ఎంతో దూరాలు ప్రయాణాలు చేస్తున్నాం. ఎన్నెన్నో వ్యయ ప్రయాసలు పడుతూ ఉన్నాం. ప్రియులారా, కానీ ఎక్కడ కూడా మనకు ముక్తి లభించడం లేదు. ఇదిగో పాపము నుంచి వచ్చే జీతం మరణమై ఉన్నది. దాని నుంచి తప్పించబడుటకు ఏ మనిషి కూడా దానికి ప్రయత్నం చెల్లించడం లేదు. ప్రియులారా, దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, మరి ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు. ఈ పుణ్యకార్యాలన్నీ కూడా మురికి గుడులతో సమానమని దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియులారా, మరి ఎక్కడ మనకు విముక్తి, మరి ఎవరి ద్వారా మనకు విముక్తి అని అంటే, ఇదిగో మరణము నుంచి విడిపించబడటకు రక్తము చిందించబడవలేను. అది గొర్రెల రక్తమో, ఎడ్ల రక్తమో, కోడెల రక్తమో, కోళ్ళ రక్తమో కాదు, కానీ ప్రియులారా, అది పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు రక్తమే మనకు సాక్షాత్ మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ రక్తం చిందించబడినది. ప్రియులారా, అవును ప్రియులారా, ఈ పాపం మరణ ఛాయల నుంచి మనకు విడుదల కలుగ చేయడానికి, చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించబడుటకే యేసుక్రీస్తు ప్రభువు వారు మనిషిగా ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రిందట వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు మరణించి ఉన్నాడని విశ్వసిస్తారో, ఆ విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మరణము నుంచి, ఆ అగ్నిగుండము నుంచి తప్పించబడేదానికి అవకాశం అన్నది. ప్రియులారా, నేడే సుదినం, నేడే రక్షణ దినం. ప్రియులారా, ఈ మాటలు మీ యొద్దకు, మీ చెవుల యొద్దకు వినిపిస్తూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువుని, నా సొంత రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ముక్తి మార్గం దొరికి ఉన్నది. ప్రియులారా, ఆ విమోచన దొరికి ఉన్నది. ప్రియులారా, కాబట్టి ఏ రక్తము నిన్ను పాపము నుంచి విడుదల చేస్తుంది? అది కేవలం యేసుక్రీస్తు ప్రభువు రక్తమే. ప్రతి పాపము నుంచి మనలను విమోచన చేసి, ప్రతి పాపము నుంచి మనకు విడుదలను కలిగి చేసి, ఇదిగో దేవుడు అనుగ్రహించు మోక్షాన్ని యేసుక్రీస్తు ప్రభువు రక్తం మనకు అనుగ్రహిస్తుంది. ప్రియులారా, ఇదే సుదినం. యేసుక్రీస్తు ప్రభు యందు మీరు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు ప్రభు మీ హృదయంలో ప్రభువుని విశ్వసించండి. మీ నోటితో ఆయనను ప్రభువుని ఒప్పుకొనండి. అప్పుడు మీకు సమస్త పాపము నుంచి విడుదల కలుగుతుంది. ఇంకా పూర్తి
వివరములు మీకు కావాల్సి ఉన్నది ఏంటంటే వైఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి కరుణామయ స్కూల్ దగ్గర ఈ రోజు రాత్రి సువార్త కూడిక ఉన్నది ప్రియులారా. మీరు వచ్చి వినండి. మరి విశేషాల కోసం అక్కడ దైవజనులు ఉంటారు, ఆయనను మీరు సంప్రదించండి. మరిన్ని లోతైన విషయాలు, దేవుని విషయాలు మీకు బయలుపరచబడతాయి. ఇదే సువార్త.